యూకే పైన బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే సహా జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలి అని చెప్పి ఎంపీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని తాను 3 దశాబ్దాల క్రితమే చెప్పానన్నారు. కశ్మీర్ పండిట్లకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. యూకేలో సమావేశం కూడా నిర్వహించామన్నారు. పీఓకేలో పాక్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైనది కాదు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ బ్రిటన్ ఎంపీ యూకే ఎంపీ బాబ్ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారంగా పీఓకే అది భారత్లో భాగమైనటువంటి ఆ పూర్తి స్థాయిలో మీరు కంప్లీట్గా తీసేసుకోండి అన్నట్టుగా బ్రిటన్ ఎంపీ బాబ్ అంటున్నారు. సో బాబ్ బ్లాక్మన్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయన. సో మీరు చూస్తే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్ రెండు ఉంటాయి. సో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్ కాదు, అదంతా కూడా ఇండియానే. మనం ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్ అని మనం చెప్పడం కాదు, అది మన కశ్మీర్లో భాగం, మన భారత్లో భాగమే. కానీ ఆ దుర్మార్గులు, ఆ నీచ్ కమిన్ కుత్తేగల మ్యాప్లో దాన్ని ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్గా చూపిస్తారు వాళ్ళు. పాకిస్తాన్ ఏమో తమ భూభాగంలో, మన పీఓకేనేమో తమ భూభాగంలో కలిపేసుకొని కశ్మీర్ని మాత్రం ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్ అని చూపిస్తారు. కానీ అది కూడా మన భారతదేశంలో ఒక భాగమే. 370 రద్దు చేయాలని చెప్పి డైరెక్ట్గా అంటున్నారు ఆయన. ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ కశ్మీర్ మొత్తాన్ని కూడా తమ భాగంలో కలిపేసుకోవాలని చెప్పి బాబ్ అంటున్నారు. సో బాబ్ మాట్లాడుతున్న మాటలు ఒక రకంగా భారతీయుల్లో సంతోషాన్ని నింపే మాటలే. కానీ దీనికి ఎంతమేర ఇతర దేశాలు సహకరిస్తాయి? ఆ ఉగ్రవాదాన్ని లేకుండా చేద్దాం, ఉగ్రవాదాన్ని అంతమొదిద్దామంటేనే చాలామంది ఆ ట్రంప్కు భయపడి సైలెంట్గా ఉండిపోతున్నారు. అలాంటిది ఇటువంటి సిచ్యువేషన్లో మా భూభాగాన్ని మేము దక్కించుకోవాలంటే డెఫినెట్గా కొంత మనలో స్థైర్యంతో పాటుగా ఇతర దేశాల సహాయ సహకారాలు కూడా కావాలి. జమ్మూ కాశ్మీర్ పైన భారతదేశానికి మద్దతు నిలబడ్డారు బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్మన్. సో గతంలో నేను చెప్పుకొచ్చాను, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పూర్తిగా భారత్లో విలీనం చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక జైపూర్లో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ విషయంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 1990లో జరిగినటువంటి ఘటనలు ముఖ్యంగా కశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు ఆయన. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆధారంగా ప్రభావితం కాలేదని అన్నారు. ప్రజలని వారి మతం తర్వాత వారి నేపథ్యం కారణంగా ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది సరైనది కాదు అని చెప్పి అంటున్నారు ఆయన. వారి స్వస్థలాల నుంచి బలవంతంగా వెళ్ళగొట్టడం తప్పు, వారి మతాన్ని వారి నేపథ్యాన్ని కారణంగా తీసుకొని స్వస్థలాల నుంచి వెళ్ళగొట్టడం తప్పు అని చెప్పి ఆ రోజు కశ్మీరీ పండిట్ల గురించి మాట్లాడుకొచ్చారు. ఇది అన్యాయమని ప్రజలకు చెప్పడానికి మేము ఆ సమయంలో ఒక భారీ సమావేశం నిర్వహించామని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలాగైనా సరే ఆ పీఓకేని భారత్ దక్కించుకోవాల్సిన రకంగా వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. కానీ ట్రంప్ లాంటి వ్యక్తులు ఆయిల్ రిజర్వ్లు పెడతా, నేను అది పెడతా అని చెప్పి అడిగి పోయి అనేక రకాలుగా డబ్బులు వాళ్ళకి సమకూర్చి అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా బలాన్ని చూపించి వారిని పెంచి పోషిస్తున్నాడు, ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. అదే కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పాకిస్తాన్ పూర్తిగా కుదేలైపోయేది. తాగునీటి కోసం, సాగునీటి కోసం, ఆర్థిక స్థితిగతులు బాగాలేక భారత్ కొట్టిన దెబ్బతో కుదేలైపోయి ఎలాగైనా సరే దాన్ని పూర్తిగా పాకిస్తాన్ ముక్కలైపోయేది, మన పీఓకే వాళ్ళని దక్కించుకునే వాళ్ళం. కానీ ట్రంప్ వచ్చి వాళ్ళకి సహకరించడం మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. చూడండి, భారత్ పైభాగమైనటువంటి ఆ ప్రాంతంలో అక్సాచిన్ని అటు కంప్లీట్గా చైనా టేకప్ చేసింది. అక్సాచిన్ చూస్తున్నారు కదా, ఆ అక్సాచిన్ని చైనా టేకప్ చేసింది, అది కూడా మన భారత్లో భూభాగమే. ఇక జమ్మూ కాశ్మీర్, కార్గిల్, ఇండియా చైనా లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి మీకు కనబడుతుంది కదా, అదంతా ఇప్పుడు ఇండియా కంప్లీట్ టేక్ ఓవర్ చేసింది. అటు పీఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ చూస్తున్నారు కదా, పైన ఆ గ్రీన్ కలర్ మొత్తం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా ఉండిపోయింది. పైన టెరిటరీ సీడెడ్ బై పాకిస్తాన్ టు చైనా. సో చైనాకి కొంత ఆ భూభాగాన్ని పాకిస్తాన్ ఏదో అప్పగించినట్టుగా, లేకుంటే అక్కడ కొంత ఇద్దరు షేర్ చేసుకుంటున్నట్టుగా కనబడుతున్నటువంటి మ్యాప్ ఇంకోటి కూడా ఉంది. సో ఇవన్నీ ఏరీ కాదు, ఈ దుర్మార్గులంతా అక్రమంగా వచ్చి కబ్జా పెట్టిన వాళ్ళే. కానీ వాస్తవానికి అదంతా భారత్లో భూభాగమే. భారతీయులు అక్కడ ఉండేవారు, హిందువులు అక్కడ ఉండేవారు, భారతీయుల సంస్కృతి అక్కడ ఉండేది. కానీ ఆ తర్వాత కొన్ని పరిణామాల దృష్ట్యా మెల్లమెల్లిగా అక్కడ ఉగ్రవాదులు చేరిపోయి అక్కడ ఉండే ప్రజల యొక్క స్థితిగతులని ఆసరాగా చేసుకొని వారిని స్లీపర్ సెల్స్గా మార్చుకొని పాకిస్తాన్ వైపుగా తిప్పుకోవాలని ఒక దురాలోచన చేస్తూ వాళ్ళంతా అలా వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ డెవలప్మెంట్ అక్కడ జరగదు.
అంత ఇంత ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ కొంత డెవలప్మెంట్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఆ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయి ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆర్టికల్ 370ని తీసుకొచ్చి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ని క్రియేట్ చేయగలిగారు. అదంతా జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇతర దేశాలు కూడా మనకు మద్దతునిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గతంలో ఒకసారి మోదీ కూడా మాట్లాడుతూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని భారత్లో కలిపేసుకోండి, మేము భారత్తో ఉండిపోతాం, మాకు కావాల్సిన డెవలప్మెంట్, మా అక్కడ జీవన స్థితిగతులు పెరగాలి, మాకున్నటువంటి లైఫ్ స్టాండర్డ్స్ పెరగాలి, మన రకంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారని చెప్పి 1-2 సార్లు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే దీని తర్వాత ఇంకెటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. బట్ దేశ విదేశాల నుంచి మాత్రం పీఓకేని భారత్ స్వాధీనం చేసుకోవాలని రకంగా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక రకంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి దీని పర్యావసనం ఎలా ఉంటుందో చూడాలి. సో భారత్ పీఓకేని ఆక్యుపై చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ట్రంప్ రావడంతో కొంత అంటే ట్రంప్ కనుక రాకపోయి ఉంటే పాకిస్తాన్ మొత్తం ఇంకా స్థితిగతులు పూర్తిగా దిగజారిపోయేవి. సో ఆయన వచ్చి ఆయిల్ రిజర్వ్స్ పేరుతో లేకుంటే రకరకాల పేరుతో అక్కడ తీసుకొచ్చి దాన్ని పూర్తిగా కూడా మళ్ళీ పెంపొందించే ప్రయత్నం, వాటిని ఉసిగొలిపే ప్రయత్నం, పెంపుడు కుక్కలాగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. 1947 పార్టీషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అప్పుడు జరిగినటువంటి డివిజన్ ఇది అప్పటి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. దిస్ లెడ్ టు ద ఫస్ట్ వరల్డ్ వార్ బిట్వీన్ టూ నేషన్స్ వెన్ ఏ సీజ్ ఫైర్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ 1949లో దీనికి సంబంధించి కొన్ని యుద్ధాలు కూడా జరిగాయన్నట్టుగా ఆధారాలు హిస్టరీ చెప్తోంది. సో ఏదేమైనా ఇప్పుడు ఈ పీఓకేని ఆక్యుపై చేయాలనేటువంటి మనపై పరిపాలించి, అంటే బ్రిటిష్ వాళ్ళే కదా భారత్ని కొన్ని రోజుల పాటుగా ఇబ్బందుల గురి చేసి పరిపాలించింది. సో మనపై ఆధిపత్యం చెలాయించి మనల్ని ఇబ్బందుల గురి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ దేశస్తులే వచ్చి మళ్ళీ మీరు ఎలాగైనా సరే పీఓకేని ఆక్యుపై చేసుకోవాలి అని అంటున్నారంటే హౌ స్ట్రాంగర్ ఇండియా అనేది వాళ్ళకు అర్థమైనట్టుంది. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళ మద్దతు ఇంకొంత సపోర్ట్ తీసుకొని ఏదో ఒక క్షణం డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ డే, అది ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు, బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ డే పాకిస్తాన్ ఉగ్రమూకల్ని పీఓకే నుంచి పరుగులు పెట్టించి పీఓకేని మొత్తం భారత్ స్వాధీనపరుచుకునే అవకాశం త్వరలోనే ఉండబోతోంది. సో చాలామంది మద్దతిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? బ్రిటన్ ఎంపీ మాట్లాడిన మాటల్లో మీరు ఏకీభవిస్తారా? పీఓకేని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆక్యుపై చేసుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్